అందరికీ నమస్కారం. ఇందులో వట్టి చేపలు, ఎండు రొయ్యలు అయితే ఉన్నాయి. ఇది మార్నింగ్ అన్నమాట. అమ్మ కూర సర్వ చూడండి ఎంత చిన్నగా ఉంది. ఇవి నా చిన్నప్పటి నుంచి వాడుతుంది. దోసకాయ, టమాటో, వట్టి రొయ్యల కూర అన్నమాట. అమ్మ ఎక్కువగా మసాలాలు వేయదు, ఇంకా తాలింపు చేస్తుంది. ఇక్కడ విలేజ్ లో ఉండే వాళ్ళు చాలా కష్టపడి పని చేస్తూ ఉంటారు. ఆ కష్టానికి తగ్గట్టు కూడా ఇంట్లోనే ఈజీగా చేసుకుని తింటారు ఇవాళ రెసిపీస్. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం అప్పటికప్పుడు రోట్లో నూరుకొచ్చింది. అందుకే అమ్మ ఏమి వేయకున్నా కూడా కర్రీ అనేది టేస్ట్ ఉంటుంది. ఇది వర్షాకాలం కాబట్టి చింత చిగురు అయితే ఎక్కువగా వస్తుంది పల్లెటూర్లలో. అమ్మని ఎప్పుడు ఏం కర్రీ అని అడిగితే చింత చిగురు, ఉల్లిగడ్డలు, చింత చిగురు, ఇంకా వట్టి చేపలు అని చెప్పి మేము ఖమ్మం వచ్చే ముందు ట్రై చేసాం కానీ చింత చిగురు దొరకలేదు. మేము వాటిని వెతకడానికి వెళ్ళినప్పుడే అంతకుముందు ఎవరు కోసుకెళ్లారంట. ఇదనమాట టమాటో ఇంకా అవన్నీ వేసేసింది ఇందులో తాలిగా సర్వ మీద సర్వ పెట్టేసి. పల్లెటూర్లలో అయితే కూర సట్టి, కూర సర్వ సన్ రైజింగ్ ఎలా పడుతుంది. నేను ఖమ్మంలో దోసకాయ, వంకాయ ఎక్కువగా వండను. ఇక్కడ అమ్మ చేస్తాము, చాలా ఇష్టంగా తిని. నా లాంగ్ వీడియోస్ కూడా చూస్తూ ఉండండి అబ్బా, చాలా ఎమ్మీగా ఉంది. మన వీడియో అయితే అయిపోతుంది. మరి మంచి వీడియోతో కలుగు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.